హలో అండి. అందరికీ నమస్కారం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి తన మీద ఉన్నటువంటి కేసును వాపసు తీపించుకోవడం కోసం ప్రయత్నం చేసి అడ్డంగా బుక్ అయ్యి హైదరాబాద్ గచ్చిబౌలి మహ్యంభూజాలు అంటే తన నివాసం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లో అరెస్ట్ అయినటువంటి వల్లభనేని వంశీ గత కొన్నాళ్ళుగా విజయవాడ సబ్ జైల్లో గడుపుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అతను జైలు జీవితం పొడుగుతూ పోతా ఉంది. కేసులు కూడా పెరుగుతూ పోతా ఉన్నాయి. ఒకవేళ ఒక కేసులో బెయిల్ వచ్చినా సరే మరో కేసులో అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా కళ్ళ ముందు కనపడతా ఉంది. ఒక్క వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది వైసీపీలో చెమటలు పోయిస్తూ ఉంది. రేపు అరెస్ట్ అయితే మా పరిస్థితి కూడా ఇదేనా? కేసుల మీద కేసులు పెరిగిపోతాయా? నెలల తరబడి జైలు జీవితం అనుభవించాల్సిందేనా? జైలు నుంచి బయటకు రావడానికి మోక్షమే దొరకదా అనేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అందులోనూ జైలుకి వెళ్ళేటప్పుడు వల్లభనేని వంశీ ఎలా ఉన్నాడు, జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే అందగాడిగా జైలుకి వెళ్ళినటువంటి వల్లభనేని వంశీ ఇలా అంద వికారంగా తయారయ్యాడు. చీంపెరి జుట్టు, తెల్లని జుట్టు, గడ్డం, కలదప్పిన మొహం, ఒకప్పుడు హీరో అనుకునేటువంటి వల్లభనేని వంశీ ఇలా జీరోగా కనపడుతున్న వైనం, ఇవన్నీ చూసి వైసీపీ నాయకుల్లో ఒక రకమైన భయం కనపడతా ఉంది. ఇలా అనేక మంది వైసీపీ నాయకులు తప్పించుకు తిరుగుతున్నారు. ఈవెన్ వాళ్ళ అడ్రస్ గల్లంతైందని చెప్పాలి. ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నారంటే ఏం చెప్తారు? సజ్జల భార్గవ ఎక్కడున్నారంటే మీరు ఎక్కడ చెప్పగలరా? దేవిని అవినాష్ కనపడుతున్నాడా రోజువారీ పాలిటిక్స్లో? కొడానాని హాస్పిటల్ పాలయ్యాడు, ముంబైలో చికిత్స పొందుతూ ఉన్నాడు, మీరు చూస్తూ ఉన్నారు. పెద్దిరెడ్డి కారు జారి కింద పడిపోయాడు. మిథున్ రెడ్డి తిరగని కోర్టు లేదు, నాకు ముందస్తు బెయిల్ కావాలని, ఎఫ్ఐఆర్లో కేసు నమోదు చేయకముందే నాకు బెయిల్ కావాలని తిరుగుతూ ఉన్నాడు. వైసీపీ నాయకులు ఎక్కడంటే అయితే కోర్టులో లేదా అండర్ గ్రౌండ్లో. అసలు అనిల్ కుమార్ యాదవ్ అయితే గత కొన్నాళ్ళు కనపట్టలేదు. అనిల్ కుమార్ యాదవ్ మీద చాలా పెద్ద ప్రచారం నడుస్తూ ఉంది. బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లో కానీ బెట్టింగ్ యాప్లు క్రియేషన్లో కానీ అనిల్ కుమార్ యాదవ్ పాత్ర ఉందా? ఎందుకు అనిల్ కుమార్ యాదవ్ కనిపించట్లేదు? తొడలు కొట్టేవాడు, మీసాలు తిప్పేవాడు, ఛాలెంజ్లు విసిరేవాడు, పెద్ద పెద్ద డైలాగులు కొట్టేవాడు అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. అసలు పేర్లు చాలా పేర్లు కనపట్లేదు. సజ్జల ప్లస్ సన్ ఇతను ఎక్కడ అనేది కనపట్లేదు. దేవినేని అవినాష్ అడ్రస్ లేడు. తర్వాత పేర్ని కిట్టు, పేరు నాని కనపడుతున్నాడు కానీ పేర్ని కిట్టు అడ్రస్ లేడు. తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఇతను కనపడటం లేదు. వైసీపీలో మంత్రిగా పనిచేసే నాయకుడు కదా, ద్వారంపూడి కనపడటం లేదు. పెద్దిరెడ్డి కాలు జారి కింద పడిపోయాడు. తర్వాత ఇందాక నేను చెప్పినట్టు మాజీ మంత్రి కొడానాని ఇవాళ హాస్పిటల్లో హార్ట్ ప్రాబ్లంతో ముంబైలో చికిత్స పొందుతూ ఉన్నాడు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి, అయితే జైలు, లేదు అంటే బెయిల్ కోసం కోర్టుకి, లేదు అంటే హాస్పిటల్లో, లేదు అంటే అండర్ గ్రౌండ్లో. ఇది వైసీపీ నాయకుల పరిస్థితి. ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రం వైసీపీ నాయకులు వైసీపీ కోసం ప్రెస్ మీట్ పెడుతున్నారు. అప్పుడప్పుడు అడపాదడప అంబటి రాంబాబు, పేరు నాని, ఆర్కే రోజా, ఈ ముగ్గురు తప్ప మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి కోసం చొక్కాలు చింపుకొని మేము ఉన్నామని ముందుకు వస్తున్నారు లేరు. ఇలా ఒక ముగ్గురు నలుగురు మాత్రమే కొద్దిగా యాక్టివ్గా, ముగ్గురు నలుగురు కాదు, ముగ్గురే నేను చెప్పినటువంటి పేరు నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, ఈ ముగ్గురు మాత్రమే కొద్దిగా యాక్టివ్గా కనపడతా ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారు? ఇంతకుముందు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్గా కనీసం 10 ప్రెస్ మీట్లు జరిగాయి. 10 ప్రెస్ మీట్లు, 10 మంది నాయకులు వచ్చి మాట్లాడేవాళ్ళు. పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒక 5-6, చంద్రబాబు నాయుడు తిట్టడానికి ఒక 5-6, నారా లోకేష్ తిట్టడానికి ఒక 4-5, ఇట్టా పొలోమని వచ్చి వాళ్ళు తిట్టేవాళ్ళు. చెప్పడం మర్చిపోయారు, జోగి రమేష్ ఆయన కూడా ఎక్కడ అనేటువంటిది కనపట్టలేదు. ఒక జోగి కనపడ్డు, ఇంకో భోగి కనపడ్డు, ఇంకొక రోగి హాస్పిటల్లో ఉంటాడు. ఎక్కడున్నారు వీళ్ళంతా? ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఏ తప్పు చేయనప్పుడు ప్రజా జీవితం ఓపెన్గా ఉన్నప్పుడు చట్టం ముందు వచ్చి విచారణ ఎదుర్కోవచ్చు కదా. ఒకప్పుడు పెద్ద పెద్ద నీతులు చెప్పారుగా వీళ్ళంతా. ఏం చంద్రబాబు ఎందుకు భయపడుతున్నావు? చట్టం ముందు ఎదుర్కో, నీకు బెయిల్ ఎందుకు? ఇలా రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేశారుగా. మరి వీళ్ళంతా ఎందుకు భయపడుతున్నారు ఇప్పుడు? వీళ్ళంతా ఎక్కడ అసలు ఇప్పుడు? బియ్యం కుంభకోణం దొరికినప్పటి నుంచి ఆ ద్వారంపూడి కనపట్లేదు. తర్వాత ఈ బియ్యం కుంభకోణం అన్నప్పటి నుంచి పేర్ని కిట్టు కనపట్లేదు. పేర్నాని కొన్నాళ్ళు కనపడలేదు, మళ్ళీ ఇప్పుడు కనపడుతున్నాడు.
అడపదడప వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. తర్వాత ఈ అనిల్ కుమార్ యాదవ్ అయితే అసలు ఎలక్షన్స్ అయిపోయిన నుంచి పెద్ద కనబడుతున్న అవకాశాలు మనకి ఎక్కడ కనపడట్లేదు. ఎక్కడ మీడియా ముందుకు కూడా ఎప్పుడు రాలే. అసలు అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడో, ఏంటో, ఏ బెట్టింగ్‌లో ఆడుతున్నాడో, ఏ దేశంలో ఆడుతున్నాడో, ఏ యాప్‌లు క్రియేట్ చేస్తున్నాడో, ఏ యాప్‌లో బెట్టింగ్ వేస్తున్నాడో, ఇప్పుడు ఈ చర్చ ఉంది. ఏ ముసుగులో దాక్కున్నాడో, ఏ కలుగులో దాక్కున్నాడో అనిల్ కుమార్ యాదవ్. పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు. పెద్ద పెద్ద పిడికలు బిగించి మాట్లాడాడు. ఇవాళ వీళ్ళంతా ఎటుపోయారు అన్నటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ఏది ఏమైనా లైఫ్ మొత్తం మందే, జీవితం మొత్తం మందే అధికారం అని చెప్పేసి భావిస్తే ఇలాంటివే జరుగుతాయి. రాజకీయాల్లో గెలుపులు ఓటములు సహజం. రాజకీయాలు ఎప్పుడు మనం అనుకున్నట్టే ఉండవు. ఇవాళ ప్రజలు మనకి అధికారం ఇవ్వచ్చు, రేపు తీసేయొచ్చు. అధికారం మనదే అనుకుని విర్రవీగిపోతే, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే, నోటుకొచ్చినట్టు మాట్లాడితే, చేతి జులం ప్రదర్శిస్తే ఇవాళ ఇలా పరారీలో ఉండాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంటుంది. కలుగులో దాక్కోవాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి వల్లభనేని వంశీ అరెస్టు పెట్టిన భయం ఏంటంటే, అరెస్ట్ అయినా సింపతి రాదు. ఇలా పోసానికి ఇష్టముల్ని అరెస్ట్ అయ్యాడండి. సినిమా ఇండస్ట్రీలో ఒక్కడన్నా స్పందించాడా? అయ్యో పాపం అరెస్ట్ అయ్యాడే అని ఎవరన్నా మాట్లాడారా? పరామర్శించడానికి ఎవరన్నా వచ్చారా? నిజానికి సినిమా ఇండస్ట్రీలో దశాబ్దాలుగా అతను రకరకాల పాత్రలు నటించాడు. డైరెక్టర్గా ఉన్నాడు, రైటర్గా ఉన్నాడు, ప్రొడ్యూసర్గా ఉన్నాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరుంది. మరి ఎవరన్నా వచ్చి అయ్యో పాపం పోసాని అరెస్ట్ అయ్యాడే, అదే అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఒక్క పూట జైల్లో ఉండొచ్చినందుకు పోలోమని వచ్చి పరామర్శలు చేశారు. మరి పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయితే ఎందుకు చేయలే? ఎందుకు చేయలేదంటే పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. అతను కనుక ఓన్ చేసుకుంటే వీళ్ళు బ్యాడ్ అవుతారు అనే కారణం చేత ఎవడు ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలే. ఇప్పుడు వీళ్ళల్లో ఎవడు అరెస్ట్ అయినా సరే, ఎవరు అరెస్ట్ అయినా సరే ఎవరికి సింపతి రాదు. ఇలా అరెస్ట్ అయిన ఒక్క వైసీపీ నాయకుడు సింపతి వచ్చింది చెప్పండి. వైసీపీ అధికారంలోకి పోయిన తర్వాత పిన్నెర్రి రామకృష్ణారెడ్డి అరెస్టు నుంచి, నందిగాం సురేష్ అరెస్టు వరకు నుంచి, బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్టు నుంచి, వర్రా రవీందర్ అరెస్టు నుంచి, పోసాని కృష్ణమురళి అరెస్టు నుంచి, వల్లభనేని వంశీ అరెస్టు వరకు ఈ రోజు వరకు ఒక నాయకుడు అరెస్ట్ కావటం వల్ల పెద్ద ఎత్తున వాళ్ళ సింపతి వచ్చింది. ప్రజలు అయ్యో పాపం ఒక మంచోడు అరెస్ట్ అయ్యాడే అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అసలు జనం చేత క్రెడిబిలిటీ కోల్పోయారు వీళ్ళంతా. కాబట్టి రాజకీయ నాయకులుగా వీళ్ళ లక్షణం ఏంటంటే, సరే తప్పో ఒప్పో జరిగిపోయింది. ప్రజలకు బేసత్తుగా క్షమాపణ చెప్పి ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం బతకాలి. ప్రజా జీవితంలో ఉండాలి. ఇవాళ గెలవచ్చు, రేపు వాడొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ వీళ్ళంతా ఓడిపోయి ఉండొచ్చు. వీళ్ళు కనుక ప్రజా జీవితంలో, రోజువారీ జీవితంలో ఉండి అవసరమైతే వీళ్ళ మీద పడుతున్న కేసులు ఎదుర్కొని వీళ్ళు చేసిన తప్పులు శిక్ష అనుభవిస్తూనే మళ్ళా ప్రజలతో కలిసి మమేకం కాగలిగితే, ప్రజల్లోకి వెళ్ళగలిగితే, ప్రజా సమస్యల పట్ల నిబద్ధతతో ఫైట్ చేయగలిగితే, మంచి రాజకీయాలు చేయగలిగితే మళ్ళీ లైఫ్ రావచ్చాం. కానీ ఒకవేళ వైసీపీలో ఉండాలంటే ఒకరిని తిట్టాలి, ఇంకోటి మీద దాడి చేయాలి, ఇది మాత్రమే వైసీపీ రాజకీయం అని చెప్పేసి కనుక భావిస్తే మాత్రం ఎప్పటికీ వీళ్ళు అధికారంలోకి రాలేదు. కాబట్టి ఈ వైపు నుంచి రాజకీయాలు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా వైసీపీలో ఉంది అనేటువంటిది నేను చెప్పదలుచుకున్న మాట. కానీ ఏదేమైనా ఒక్క వల్లభనేని వంశీ వీళ్ళందరినీ కూడా భయపెట్టాడు. ఒక్క వల్లభనేని వంశీ భయంగా బిక్కుమంటూ గడుపుతున్నారు. మా అరెస్టు రేపు అయిద్దో, ఎల్లుండి అయిద్దో, ఒకడు జారి కింద పడిపోతాడు, ఇంకోటి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు, ఇంకోటి పరారీలో ఉంటాడు. నేనదాకా డైలాగులు ఇవాళ దాగుడు మూత్ర కార్యక్రమంలో ఉన్నారు. సరే చూద్దాం ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారు, ఎవరు ఏంటి అనేటువంటిది. ఎంత దాక్కున్నా, ఎంత కలుగులో ఉన్నా అరెస్ట్ అవుతామని కనుక చెయ్యాలి కనుక పోలీసులు గట్టిగా అనుకుంటే ఎక్కడున్నా తీసుకొస్తారు. చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏపీ రాజకీయాల్లో. నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది? వల్లభనేని వంశీ తర్వాత ఆ లిస్టులో ఉండేది ఎవరు? మామూలుగా కొడానాని ఉంటాడు అనుకున్నారు, ఉంటాడు అనుకునేసరికి హాస్పిటల్లో ఉన్నాడు. పెద్దిరెడ్డి ఉంటాడు అనుకునేసరికి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. పెద్దిరెడ్డి పేరు చెప్పుకుని మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. చూద్దాం రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు అరెస్ట్ జరగబోతుంది అనేటువంటి.